ఈ పిల్లలకి నచ్చుతాయి, అందుకని పిల్లల కోసం చేస్తున్నాను. చాలా బాగున్నాయి, మీరు కూడా చేసుకోండి. సగ్గు బియ్యము కలపడం మర్చిపోవద్దండి. బియ్యంలోన 1/2 kg సగ్గు బియ్యానికి 100 గ్రాముల సగ్గు బియ్యము కలపాలన్నమాట. ఓకే, ఏం చేయండి అంటే సగ్గు బియ్యము శుభ్రంగా కడిగి పక్కన పెట్టేయండి, బియ్యం కూడా పక్కన పెట్టేయండి. ఇంకా సగ్గు బియ్యము మనం పొద్దున మళ్ళీ ఆ నీళ్లు కడిగి బియ్యంలో నీళ్లు మార్చేసి తర్వాత మిక్సీకి పడతాం కదా, అప్పుడు సగ్గు బియ్యం కడగొద్దండి. ఎందుకంటే బాగా మెత్తగా అయిపోయింటే ఇంకా అది మొత్తం వాటర్లో వెళ్ళిపోతాయి అన్నమాట. అవి ఎసురు మనం మరిగేటప్పుడు అందులో ఈ సగ్గు బియ్యం డైరెక్ట్గా వేసేయండి, మిక్సీకి పట్టొద్దండి. మనం ఈ బియ్యం మిక్సీకి పట్టే లోపల ఇవి ఉడికిపోతాయి అన్నమాట. ఇంకా ఈ బియ్యం మిక్సీకి పట్టిన పిండి వేసేయాలి. అప్పుడు ఆ సగ్గు బియ్యం వేసేటప్పుడే ఉప్పు, సోలా పొడి, జీలకర్ర వేసేయండి. ఓకే, నేను చూపిద్దాం అనుకున్నాను, మర్చిపోయినానబ్బా, ఎందుకో గుర్తు రాలేదు. వడియాల పిండి చేసేటప్పుడు చూపించింటే బాగా మీకు అర్థమయ్యేది. సరే, ఇలాగ చెప్పినా అర్థం చేసుకుంటారులేండి, అదేం బ్రహ్మ విద్య కాదనమాట. ఏమో ఎంత తెలియని విషయమా నాకు, ముందు ఫస్ట్ టైం చేస్తున్నాను, ఎలా చేసుకోవాలి అని భయం అవన్నీ. వడియాలు పెట్టడంలో అయితే ఇంకా మనం సమ్మర్ వస్తేనే పెట్టేస్తాం, దాంట్లో మనం వచ్చేస్తుంది కాబట్టి ఈ సగ్గు బియ్యం వడియాలు కూడా నార్మలే మీకు చేసేస్తారు. ఓకే, ఇలాగ చేసుకోండి అంతే. చాలా బాగుందన్నమాట, సూపర్ ఉన్నాయి వడియాలు అయితే, పిల్లలకి బాగా నచ్చుతాయి. మీకు మళ్ళీ ఈ వీడియో రిపీట్ చేసి చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ వచ్చిన వీడియోనే మళ్ళీ వస్తుంది, ఇది లాస్ట్కి. మళ్ళీ ఎందుకబ్బా ఇది వస్తుంది, ఇందాక వడియాలు పెట్టేసినారే అనుకుంటారేమో. సరే, ఒకసారి చెప్తూ చూపిస్తామని చెప్పేసి మళ్ళీ లాస్ట్కి మళ్ళీ చూపిస్తున్నాను అదే వీడియో. ఫస్ట్ వచ్చిన వీడియోనే ఇది. ఓకే, ఇంకా ఏంటి విశేషాలు అంటే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి మంచి మంచి చిట్కాలు చెప్తుంటాను మీకు, చేసుకోండి. చాలా మంచి రెసిపీస్ అయితే నా సయ్యద్ జమ్ని ఛానల్లో వస్తుంటాయి. మీరు చేసుకొని తిని కమెంట్స్లో రాయండి ఎలా ఉన్నాయి అనేది. మొన్న ఒకరు కమెంట్స్లో అడిగారు, నా సబ్స్క్రైబరు, మీరు కూరగాయలది వీడియో పెట్టారు కదా, కూరగాయల మార్కెట్ ఏది చెప్పడం మర్చిపోయినారు అని. అది ఏమి కాదు, మార్కెట్ యార్డ్ అంటారు కదా, బుడ్డల మార్కెట్ కూడా అంటారు. కొత్త బస్ స్టాండ్ ఎదురుగా ఉండేది,